వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి గూండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్ళు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి, నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే, జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం, లేపేస్తాం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులమి. జీవితంలో మేం తప్పు చేయం, ఎవరికి భయపడం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది. సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి, సోషల్ మీడియాకి, ఎన్ని రాతలు రాస్తారో రాసుకోండి నా మీద, ఎన్ని వీడియోలు పెడతారో పెట్టుకోండి నా మీద. కానీ ప్రజా ఉద్యమాలతో బండబారిన గుండె నాది. పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది. ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు. నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు నాకు ఇచ్చారు. నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, పోలవరం, అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిలో నడిపిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ, సమాజంలో బాధ్యత పెంచేదానికి P4 బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు, ఒక బాధ, ఓర్వలేనితనం